హాయ్ ఫ్రెండ్స్ మీది కూడా ఏంజల్ వన్లో ప్రాఫిట్ అమౌంట్ ఇంకా రాలేదా? అయితే అమౌంట్ ఎప్పుడు వస్తుంది, ఇంకా ఎంత వస్తుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ట్రేడింగ్ బ్యాలెన్స్ సమ్మరీ అనే పేజ్ని ఓపెన్ చేసిన తర్వాత కింద ఇక్కడ అమౌంట్ యూటిలైజ్లో బ్లాక్డ్ ప్రాఫిట్ 2051 రూపాయలు చూపిస్తుంది. ఇదే నా ప్రాఫిట్. ఇప్పుడు ఈ 2051 రూపాయలు ట్రేడింగ్ బ్యాలెన్స్లోకి ఎప్పటి వరకు వస్తాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ప్రాఫిట్ నాకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్లో వచ్చింది కాబట్టి ఈ ప్రాఫిట్ మనకి ట్రేడ్ తీసుకున్న నెక్స్ట్ డే వస్తుంది. దీనినే T+1 డే అంటారు. ఇక్కడ T అంటే ట్రేడ్ డే అన్నమాట. ఇంకా T+1 డే అంటే ట్రేడ్ తీసుకున్న తర్వాత రోజు. ఒకవేళ ఈ ప్రాఫిట్ నాకు ఈక్విటీ డెలివరీలో వచ్చుంటే ఈ అమౌంట్ నాకు లభించడానికి T+2 డేస్ అయ్యేది. అంటే ట్రేడ్ చేసిన 2 రోజుల తర్వాత అమౌంట్ ఉన్న ట్రేడింగ్ అకౌంట్లోకి వచ్చేది. అంటే ఇంట్రాడే ప్రాఫిట్ మనకి లభించడానికి 1 డే టైం పడుతుంది. ఇంకా డెలివరీ అమౌంట్ మనకి లభించడానికి 2 రోజులు పడుతుంది. ఇలా ఎందుకంటే సెటిల్మెంట్ ప్రాసెస్కి కొంత టైం పడుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాఫిట్లో మనకి ఎంత అమౌంట్ లభిస్తుందో తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఇంట్రాడేలో ట్రేడింగ్ చేస్తుంటే ఒక్కసారి సేల్స్ బై అండ్ సెల్ చేయడానికి 50 రూపాయల వరకు ఛార్జెస్ కట్ అవుతాయి. ఇందులో బ్రోకరేజ్, గవర్నమెంట్ ఛార్జెస్, ఇంకా GST లాంటి చిన్న చిన్న ఛార్జెస్ కలిసి ఉంటాయి. ఒకవేళ మీరు డెలివరీలో ఒకసారి షేర్స్ బై అండ్ సెల్ చేస్తే నియర్లీ 25 రూపీస్ వరకు ఛార్జెస్ కట్ అవుతాయి. ఇందులో DP ఛార్జెస్, గవర్నమెంట్ ఛార్జెస్, ఇంకా GST లాంటి చిన్న చిన్న ఛార్జెస్ చాలా కలిసి ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏంజల్ వన్ రిలేటెడ్ వీడియోస్ చూడాలనుకుంటే ఈ రైట్ సైడ్ ఉన్న ప్లేలిస్ట్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.